#ask Dr. John Arts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. డి సాయి చరణ్ 57. సార్, ఈ మధ్య కాలంలో సల్మాన్ హెయిర్ ఆయిల్ అంటూ ఎక్కువ వినిపిస్తోంది. అది ఆయిల్ ఆర్ లోషన్ ఢిల్లీలో ఫ్రీగా ఇస్తున్నారు అంట. అది వాడితే రియల్ హెయిర్ మళ్ళీ వస్తుందంట. ఒకవేళ వస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా చెప్పండి సార్ ప్లీజ్. मेरे भाई एक चीज का ध्यान रखे, 5 मिनट के अंदर सर धोना सारे भाइयों को, 5 मिनट में जगह तेल लगाना, ये पानी आंखों में नहीं आना चाहिए, ठीक है. ఈ మధ్య కాలంలో ఒక ట్రీట్మెంట్ వచ్చింది, మీకు సొల్యూషన్ వెంటనే వచ్చేస్తుంది అని జనాల్ని టార్గెట్ చేసి ఫాలోవర్స్ పెంచుకోవడం కానీ పబ్లిసిటీ చేసుకోవడం కానీ చాలా కామన్ అయిపోయింది. ఎప్పుడైతే అది ఫ్రీగా దొరుకుతుంది అనేసరికి అందరూ దానికోసం ఎగబడుతూ ఉంటారు. ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఫ్రీగా ఇస్తున్నప్పుడు ఆ ఫార్ములాని డైరెక్ట్గా జనాలకే ఇచ్చేస్తే వాళ్ళే ఇంట్లో వాడుకుంటారు కదా. అలా కాకుండా ప్రత్యేకించి వాళ్ళ దగ్గరికి వెళ్తేనే అది అప్లై చేస్తాము అన్నట్లు మాట్లాడుతున్నారు. 5 मिनट के अंदर सर धोना नॉर्मल वालों को, एलोफेशिया वालों को 15 मिनट के अंदर. నిజానికి ఎప్పుడైనా హెయిర్ ఫాల్ జరిగిన తర్వాత మళ్ళీ రిజల్ట్ రావాలి అంటే ఎంత లేదన్నా అట్లీస్ట్ 1 month 1.5 months టైం పడుతుంది. అలా కాకుండా 4 days కానీ 3 days కానీ లేకపోతే 3 వారాల్లో కానీ రిజల్ట్ వస్తుంది అంటే 4 दिन, मैं तुम्हें 4 दिन दे रहा हूँ, महीने नहीं दे रहा, साल नहीं दे रहा, 4 दिन दे रहा हूँ. యూజువల్ గా ఇది ఒక టెంపరీ కండిషన్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేను కొరుకుడు లాంటి కండిషన్ కానీ లేకపోతే ఇతరత్ర ఆటో ఇమ్యూన్ డిసీజ్ కండిషన్స్ అయి ఉండాలి. ఇటువంటి కండిషన్స్ లో యూజువల్ గానే అనాదిగా నేపాల్ గింజ అంటూ గానీ లేదంటే ఇంకేదైనా ఇరిటెంట్ లాంటి మసి పూయడాలు గానీ లేదా ఫినాల్స్ గానీ ఇటువంటి ట్రీట్మెంట్స్ ఆఫ్ ద లేబుల్ ఇస్తూనే ఉంటారు. బట్ గమనించాల్సింది ఏంటి అంటే, ఇటువంటి ఫినాల్స్ ఎప్పుడైతే ఇస్తారో అవే కనుక కంట్లో పొరపాటున పడినా కూడా చూపుకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే మీరు కనుక గమనించినట్లయితే ఈ అబ్బాయి ప్రత్యేకించి కళ్ళలో పడకుండా చూసుకోండి అని మరీ చెప్తూ ఉన్నాడు. 5 मिनट के अंदर सर धोना सारे भाइयों को, 5 मिनट में जगह तेल लगाना, ये पानी आंखों में नहीं आना चाहिए, ठीक है. ఇంకో గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇటువంటి వాటి వల్ల క్యాన్సర్ లాంటివి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫ్రీగా ఇస్తున్నారు, జుట్టు వస్తుంది కదా, ట్రై చేస్తే పోతుంది కదా అనే ఆశతో ఇటువంటివి ట్రై చేసేదానికంటే క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసి రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. హెయిర్ గ్రోత్ అనేది అందరికీ నచ్చిన విషయం. హెయిర్ లేదు అంటే అందరూ బాధపడతారు. ఇంత చిన్న దాంతో హెయిర్ వస్తుంది అంటే అందరూ అట్రాక్ట్ అయిపోయి ఈజీగా వెళ్ళిపోతారు. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. సో ఇలా చిటికలో అయిపోతుంది, చిటికలో మ్యాజిక్ జరిగిపోతుంది అనే సొల్యూషన్స్ దగ్గరికి వెళ్లకుండా సైంటిఫిక్ పద్ధతిలో మీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడమే మంచిది. నిజంగా ఈ ఆయిల్ కానీ లేకపోతే ఈ లోషన్స్ కానీ బాగా పనిచేస్తున్నాయి అంటే దాని గురించి ప్రత్యేకించి సైంటిఫిక్ ప్రూఫ్స్ అన్ని అవైలబుల్ అయినప్పుడు తప్పకుండా వాడండి. బట్ దాంట్లో ఏముందో వాళ్ళు ఏమిస్తున్నారో అనే విషయం తెలియనప్పుడు మాత్రం పొరపాటున కూడా వాడద్దు.